ఎవడు సుఖి? పూర్వం మాలవ దేశాన్ని పుష్కలుడు అనే గొప్ప రాజు ఏలుతూ ఉండేవాడు. ఆయన మహాభోగి అని అనిపించుకున్నాడు. అందుచేత చుట్టూ చేరిన వాళ్ళంతా మీ ఐశ్వర్యం ముందు ఇంద్రుని ఐశ్వర్యం ఒక లెక్కలోనే కాదు. మీ ఖజానా ఆ కుబేరుని కోశాగారానికి పోలికే లేదు. ఈ ప్రపంచంలో సుఖి ఎవరు అంటే పుష్కల మహారాజు గారు అని తప్ప మరొకరని చెప్పాలా అంటూ పొగిడి తమకు కావాల్సిన లాభాలు పొందుతూ ఉండేవారు. ఆ పొగడ్తలు నమ్మి నా వంటి భోగి సుఖి మరొకడు లేడు కాబోలు అని అనుకునేవాడు రాజు. ఒకనాడు ఆస్థానానికి జ్ఞానదని అనే ఒక మహాత్ముడు వచ్చాడు. ఆయన గొప్పదనాన్ని గురించి పుష్కల మహారాజు ఇదివరకే విని ఉండటం వల్ల రావటంతోనే, మహాత్మా, మీ రాక వల్ల మా రాజ్యం పావనమైంది అంటూ అర్ఘ్యపాద్యాలు ఇచ్చి మర్యాద చేశాడు. పంచభక్ష పరవన్నాలతోనూ విందు జరిపించాడు. ఆస్థాన గాయకులను రప్పించి కచేరీలు చేయించాడు. కవులను రప్పించి పద్యాలు చెప్పించాడు. నర్తకులను రప్పించి గొప్పగా నాట్య ప్రదర్శన ఏర్పరిచాడు. జ్ఞానదని అంతా చూస్తూ ఊరుకున్నాడు. అందరికి మళ్ళీ ఆయన కూడా తన వైభవాన్ని ప్రశంసిస్తాడనుకున్న పుష్కల మహారాజుకి ఆయన పెదవి కదపకుండా ఉండటంతో ఉత్సాహం కొంచెం తగ్గినట్లయింది. ఇక ఉండబట్టలేక, మహాత్మా, తమరు దేశాలు తిరిగి వచ్చిన వారు కదా, నాకన్నా సుఖి ఎక్కడైనా తమకు కనపడ్డా అని అడిగేశాడు. అందుకు జ్ఞానదని, మా ఊళ్ళో ప్రతాపుడు అనే అతడొకడు ఉండేవాడు. అతడు అందరికన్నా సుఖి అని చెప్పవచ్చు అన్నాడు. ప్రతాపుడా? ఎవరతడు? అతని పేరెప్పుడు నేను వినలేదే. అటువంటి అనామకుడు ఒకడు నాకన్నా సుఖి అంటే ఆశ్చర్యంగా ఉన్నదే అన్నాడు రాజు. ప్రతాపుడు నీకు మళ్ళీ పేరు ప్రతిష్టలు సంపాదించలేదు అన్నమాట నిజమే. కానీ సుఖి అని మాత్రం అనిపించుకున్నాడు. కష్టపడి సంపాదించుకొని కడుపు నిండా తిన్నాడు. కొడుకులను కూతులను కన్నాడు. మనవల్ని ఎత్తుకున్నాడు. ఏ ఒడిదుడుకులు లేకుండా 60 ఏళ్ళు బ్రతికి చివరికి మాతృదేశం కోసం యుద్ధం చేసి వీరస్వర్గం పొందాడు అని చెప్పాడు జ్ఞానదని. పోనీ ఆ ప్రతాపుడికి తర్వాతనైనా నేను లెక్కొస్తానా అని అడిగాడు రాజు కొంచెం ఉడుకుమోత్తనంతో. ప్రతాపం తర్వాత వచ్చేవాళ్ళు 2 అన్నదమ్ములు. మా ఊళ్ళోనే ఉండేవారు. దేహదార్ఢ్యం కలవాళ్ళు, నిర్మల హృదయులు, పరోపకార పరాయణులై మరణయాతన లేకుండా ప్రాణాలు వదిలారు అన్నాడు దని. రాజు కోపం వచ్చింది. ఏదో పెద్దవాడివి కదా అన్న గౌరవం కొద్దీ అడిగితే, ఇదే నువ్వు చెప్పొచ్చింది? ఆ పేదవాళ్ళు నాకన్నా సుఖజీవులా అని గద్దించాడు. జ్ఞానదని చిరునవ్వుతో, రాజా, కోపం ఎందుకు? ఈ ఐశ్వర్యం వైభవం ప్రస్తుతం నీకు సుఖాన్ని కలిగిస్తుందన్నమాట నిజమే. కానీ ఏది శాశ్వతం కాదు. నువ్వింకా ఎంతకాలం జీవిస్తావు? చివరి వరకు ఇలాగే ఏకటాకినా గడుస్తుందని ఏం చెప్పగలం అని చెప్పి తన దారిని తను వెళ్ళిపోయాడు. ప్రభు, ఈ ముసలివాని గడ్డం చూసి మోసపోయి తమరు వానికి తగిన మర్యాదలు చేశారు. ఎద్దుకేం తెలుసు అటుకుల రుచి అన్నట్లు తమ యొక్క వైభవం సౌఖ్యం వీడికేం తెలుసు? సుఖి ఎవరు అంటే ముమ్మాటికి పుష్కల మహారాజు గారే. పుష్కల మహారాజుకి జై అంటూ చుట్టూ ఉన్న వాళ్ళంతా ఒక్క మారు ఆయనను స్తుతి చేసి సంతోషపెట్టారు. జ్ఞానదని చెప్పిందంతా ఒక పీడకలగా భావించి రాజు ఆ మాటలే మర్చిపోయాడు. సంవత్సరం గడిచింది. అంతఃపురంలో రాజు గాఢంగా నిద్రిస్తున్నాడు. శత్రువులు శత్రువులు అన్న కేకలు వినపడ్డాయి. ఉలిక్కిపడి లేచాడు. ప్రభు, సామంతరాజు మహాబలుడు సేనతో కోటను చుట్టుముట్టాడు. మన వాళ్ళు నిలబడి యుద్ధాలు చేస్తున్నారే కానీ లాభం లేదు అన్నాడు రాజుభటులు. మరో క్షణానికి మహాబల మహారాజుకి జై అంటూ శత్రు సైనికులు కోట ప్రవేశించటం పుష్కరుడే చూశాడు. ఇంకా ఒక్క క్షణం సేపు ఉపేక్షణ చేసినా ప్రాణాలు దక్కవని తన రాజదుస్తులకు మామూలు దుస్తులు వేసుకొని ప్రాణం కాపాడుకోవటానికని ప్రయత్నించాడు రాజు. ఎవడో పారిపోతున్నాడు, పట్టుకోండ్రా అన్నాడు శత్రువుల తరపు సైనాన్ని. అతడు పుష్కరుడు అన్న సంగతి తెలియక ఎవడో సామాన్యుడు అనుకొని శత్రు సైనికుడు ఒకడు నరికేయడానికి కత్తి ఎత్తాడు. పుష్కరుడు ఇంకా బ్రతకటం కన్నా చావటమే మేలు అనుకొని, ఏది చంపు అంటూ ధైర్యంగా ఎదుట నిలబడ్డాడు. కానీ ఆయన వెంట రెండో కుమారుడున్నాడు. అతడు మూగవాడు. తండ్రికి రాబోతున్న అపాయాన్ని చూచి, నా తండ్రి పుష్కల మహారాజు, చంపకండి అని చెప్పబోయాడు. చిత్రం, అతనికి ఆ గాబరలో నోరు పెగిలి మాటే వచ్చేసింది. చంపటానికి కత్తెత్తిన సైనికుడు ఆగి పోయి పుష్కలుణ్ణి బంధించి తీసుకుపోయి మహాబలుడు ముందు నిలబెట్టాడు. శత్రుశేషం ఉండరాదు అని చెప్పి మహాబలుడు కాల్చి చంపండి అని ఆజ్ఞాపించాడు. ఎండిన పుల్లలు తెచ్చి చితి పేర్చాడు. చితి మధ్యన పుష్కలుని నిలబెట్టారు. అంతా చూడటానికి వచ్చారు. వాళ్ళల్లో పుష్కలుని వెనక పొగిడిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. పుష్కరుడు ఒక్కమారు చుట్టూ పరికించాడు. కోట, రాచనగర ఉద్యానవనాలు ఒక్కొక్కటే కనపడ్డాయి. ఇప్పుడు అవేవి నావి కావు. ఎంతలో ఎంత మార్పు!
ఇంత బతుకు బతికి ఎటువంటి దారుణ మరణానికి పాల్పడుతున్నాను. జ్ఞానదని చెప్పిన మాటలు అక్షరాలు నిజం. ఏది శాశ్వతం కాదు. జీవితం ముగిసే వరకు సుఖి ఎవడో దుఃఖి ఎవడో నిర్ణయించడానికి వీలే లేదు. ఈ మాటలు బంగారు తుణుకులు అనుకుంటూ ఆయన కంటనీరు పెట్టుకున్నాడు. ఇంతలో చితికి నిప్పు అంటించారు. దుఃఖం ఆగక జ్ఞానదని జ్ఞానదని అని ఏడవసాగాడు రాజు. మహాబలుడికి ఇది వినపడి జ్ఞానదని ఎవరు అని అడిగాడు. అక్కడ ఉన్నవాళ్ళు జరిగిన సంగతంతా విప్పి చెప్పారు. మహాబలుడు ఆలోచనలో పడ్డాడు. నిజమై చూడగా ఎప్పటికీ ఎవడి స్థితి ఎలా మారుతుందో ఎవడు చెప్పగలడు? ఈ క్షణంలో గొప్పవాణ్ణి అనుకుంటూ ఉన్న నాకు ముందు ముందు ఏమి రాసిపెట్టి ఉందో. ఈ పుష్కరుని ప్రాణం తీయటానికి నేనెవర్ని అనుకొని పశ్చాత్తాపం చెందాడు. వెంటనే మండుతున్న చితిని ఆర్పించి పుష్కరుని ప్రాణం నిలబెట్టాడు. అంతేకాదు, పుష్కరుని ఎంతో మర్యాద చేసి అతనితో వైరం మానివేసి మాలవరాజ్యం మళ్ళీ ఆయనకే ఇచ్చివేశాడు. ఇదండి ఇవాళ కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయటం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.